పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 4,29,00,000 అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని నిమ్మల మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక హింసను ప్రోత్సహిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని రామానాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ 5 ఏళ్ల నియంతృత్వ రాక్షస పాలనకు విసుగెత్తి 11 సీట్లకు పరిమితం చేసిన గుణపాఠం నేర్చుకోలేదని నిమ్మల విమర్శించారు. మంచి మానవత్వం, అభివృద్ధి, సంక్షేమం కాంక్షించే కూటమి ప్రభుత్వం కొనసాగాలో, రాక్షసత్వం గల వైసీపీ వాళ్లు కావాలో ప్రజలే బేరీజ్ వేసుకోవాలని మంత్రి నిమ్మల సూచించారు. 2014-19లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసాం పాలకొల్లు నియోజకవర్గాన్ని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో. మళ్ళీ 1924లో రాష్ట్రం ఆ పరిస్థితి 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ అదేవిధంగా మన పాలకొల్లు అభివృద్ధి సంక్షేమం కూడా 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి. అందులో అటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మళ్ళీ పెద్ద ఎత్తున ఈవేళ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళారు. అందుకు ఉదాహరణ మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, ఆ రోజు పెద్ద ఎత్తున మనం నిధులు తెచ్చి అంబేద్కర్ భవన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మోడల్గా అంబేద్కర్ భవన్ నిర్మాణం చేశాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో అంబేద్కర్ భవన్ మెయింటెనెన్స్ మాట నుంచి కనీసం రంగులు కూడా 5 సంవత్సరాలు